హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రథసప్తమి పండగ రోజు దేవుడికి నైవేద్యంగా సేమియా సగ్గుబియ్యంతో పాయసం చేశానండి. బెల్లంతో అది కానీ పాలు విరగకుండా ఒకసారి ఇలా మీరు కానీ ట్రై చేసేయండి. చాలా రుచిగా ఉంది. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, సగ్గుబియ్యం అండి అరకప్పు తీసుకున్నాను. ఇవి పిండి సగ్గుబియ్యం కాకుండా కొంచెం గట్టిగా ఉంటాయి కదా, ఆ సగ్గుబియ్యం అండి. సన్న సగ్గుబియ్యమేను. ఒకసారి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు 2.5 గ్లాసు చెమ్ముతో నీళ్ళు పోసానండి. కొంచెం మనం పాయసంకి కొంచెం ఎక్కువ నీళ్ళే పోసుకోవాలి. సగ్గుబియ్యం ఉడికే లోపల కొంచెం తక్కువ అయిపోతాయి కదా వాటరు. చూడండి, మధ్య మధ్యలో మీరు ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే సగ్గుబియ్యంలో జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద అడుగు పట్టేస్తుంటాయి సగ్గుబియ్యం. అందువల్ల మధ్య మధ్యలో మీరు కలుపుకొని ప్లేట్ పెట్టి మెత్తగా ఉడికించుకోవాలండి సగ్గుబియ్యాన్ని. అవి ఉడుకుతూ ఉంటాయి. ఆ లోపల ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూను నేతిని వేసుకొని కొంచెం జీడిపప్పు ముక్కలు ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకొని, అలాగే కొంచెం ఎండు ద్రాక్ష కానీ వేసుకొని రెండు బాగా వేపుకొని ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు నిండా సేమియా వేసుకొని ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, కొంచెం ఎర్రగా వేగేంతసేపు బాగా వేపుకోండి. ఇలా వేపుకొని పక్కన పెట్టుకోండి. సగ్గుబియ్యం కానీ చూడండి బాగా ఉడికిపోయాయి. సగ్గుబియ్యం బాగా ఉడికి చూడండి తెల్లగా జావలాగా వచ్చాయి. ఇదంతా ఒకసారి బాగా గంటితో ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు వేపు పెట్టుకున్న ఈ సేమియా అంతా కానీ నేతితోటే నీట్గా వేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి. ఉండలెక్క లేకుండా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సేమియా కానీ కాసేపు బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఒక 5 నిమిషాల సేపు ఉడికిచ్చాను సిమ్లో పెట్టుకొని. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి సేమియా బాగా ఉడికిందో లేదో. బాగా ఉడికిందండి. ఇప్పుడు 1 కప్పు నిండా బెల్లం పొడి వేసాను. ఈ బెల్లం పొడి బాగా కలిసే విధంగా ఇలాగ బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం పొడి అంతా పూర్తిగా కరిగిపోయి పాయసంలో కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి, కొంచెం గోరువెచ్చగా ఉండే పాలు 1.25 కప్పు పోస్తున్నాను. మీకు ఇంకా పాలు కొంచెం గట్టిగా పాయసం ఉంది, కొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఇంకొక అరకప్పు కానీ పాలు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలంతా బాగా పాయసంలో కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసుకోవాలండి. ద్రాక్ష, జీడిపప్పు వేసుకొని అలాగే 1/2 స్పూను యాలకుల పొడి కానీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని గిన్నెలో తీసుకొని దేవుడు పెట్టుకోవటమేనండి. చాలా రుచిగా ఉంది పాయసం. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.